హాయ్ హలో నమస్తే. దిస్ ఇస్ ద రేస్ ట్యూటోరియల్ యువర్ శ్రీనివాస్. ఈ రోజు మనము వృద్ధి సంధి గురించి చర్చించబోతున్నాం. ఈ వీడియో చదవడానికి ముందు గుణసంధి ప్రీవియస్ వీడియో లోపల ఆర్ అని చెప్పినాం. గుణసంధిలో దానికి అర్ అని మీరు గుర్తించుకోవాలి. ఎందుకంటే వృద్ధి సంధి లోపల ఆర్ వస్తుంది, గుణసంధిలో మాత్రం అర్ వస్తుంది. అది గుర్తుంచుకోవాలి చాలా జాగ్రత్తగా. ఓకే, లెట్ స్టార్ట్. వృద్ధి సంధి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం, రూలు పరమైతే ఆర్లు ఆదేశమగును. ఇందులో ఐ ఔలను వృద్ధులు అందరు. ఐ ఔలను వృద్ధులు అందరు చాలా ఇంపార్టెంట్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతారు. వృద్ధులు అంటే ఏంటిది, వేటి అని. ఐ ఔ. సో అకారానికి ఇక్కడ ఆ ఉందండి. ఆకు ఏం రావాలి? ఏ వస్తే ఐ రావాలి. అకారానికి ఐ వస్తే ఐ రావాలి. చూడండి, ఏ వస్తే ఐ రావాలి, ఐ వస్తే కూడా ఐ వస్తుంది. ఎలా సార్? మమా, మమ ఈకాయం ఉంది ఇక్కడ. మమా, మమా ఆ, మమా ఆ, ఏకం. ఆకు వేస్తే ఏం రావాలి? ఐ. మమై ఐ, ఐకం. అది చూడండి. సో అదేవిధంగా మనం ఇక్కడ చూద్దాం. ఆకు ఐ వస్తే ఐ రావాలి. సో దేవా ప్రొనౌన్సియేషన్ ఏమొస్తుంది? ఆ. నెక్స్ట్ ఏమొచ్చింది ఇక్కడ? ఐ వచ్చింది. ఐశ్వర్యం, దేవ ఐశ్వర్యం. దేవై ఐ వచ్చింది, ఐశ్వర్యం. సో ఆకు ఏ వస్తే ఐ వచ్చింది, ఆకు ఐ వస్తే ఐ వచ్చింది. చూడండి, ఇది ఏ సంధి? వృద్ధి సంధి. అంటే అకారానికి ఏ ఐలు పరం అయితే ఐకారం రావడం జరిగింది. మరి అకారానికి ఓ ఔలు పరం అయితే ఏం రావాలి? ఔకారం రావాలి. ఆకు ఓ వస్తే ఔకారం, ఆకు ఔ వస్తే ఔకారం నేర్చుకున్నాం. సరే, ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే పాప ప్లస్ ఓగం, పాపౌగం. పాప ఆ వచ్చిందండి, అకారం. ఓ ఓగం, ఔ ఔకారం, పాపౌ. సో ఇది ఏంటండి? వృద్ధి సంధి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆకు ఔ వస్తే ఏం రావాలి? ఔ రావాలి. దివ్య ప్రొనౌన్సియేషన్ చూడండి. దివ్య ఆ, ఆకు ఏం రావాలి? ఔ రావాలి. సో ఔ. ఏం రావాలి నెక్స్ట్? దివ్యౌ, దివ్యౌషధం. సో ఇదే సంధి? వృద్ధి సంధి. ఇంకా ఆకు రు వస్తే ఏం రావాలంటే ఆర్ రావాలి. సో ఆ రుణా, రుణా ఆ. నెక్స్ట్ రుణం, రు. ఏం రావాలి ఇక్కడ? ఆర్. రుణార్, ఆర్, ఆర్ వచ్చింది. సో రుణార్, నార్. సో మనకు ఒక ఇంపార్టెంట్ గమనిక, గుణసంధిలో అర్ వస్తుంది అని. సో మహా ప్లస్ ఋషి, మహర్షి అర్ ఇక్కడ వచ్చింది, అర్ వచ్చిందండి ఇక్కడ అర్. అదే వృద్ధి సంధిలో ఏమొస్తుందంటే ఆరు వస్తుంది. అది గుర్తుంచుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యనాదేశ సంధి. ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైతే క్రమంగా యా వా రాలు ఆదేశమగును. ఈకి అసవర్ణమైన అచ్చు ఇచ్చినప్పుడు యా వస్తుంది, ఊకు అసవర్ణమైన అచ్చు ఇచ్చినప్పుడు వా వస్తుంది, రూకు అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు రా వస్తుంది. సో యా యావత్తు, వా వావత్తు, రా రావత్తు వస్తాయి. మరి ఈ యావారాలను ఏమంటారు? ఎన్నులు అంటారు. ఇది చాలా జాగ్రత్తగా
ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చి బిట్. డైరెక్ట్ అడుగుతాడు. వృద్ధులు అంటే ఏంటివి? ఐ అవు. మరి ఎన్నులు అంటే ఏంటిది? యా వా రాలు. సో ఉదాహరణ చర్చిద్దాం. ఈకి చూడండి అసవర్ణమైన యా అని చెప్పారు. ఎలా సార్? అతి ప్లస్ అవసరం. ఈ ఈకి ఏం కావాలి? అసవర్ణమైన అతి ఆడ వచ్చినప్పుడు మనకి ఏం రావాలి? యా. చూడండి యావత్తు వచ్చింది. చూడండి యావత్తు. కాబట్టి చేసింది ఎలా చేసింది? ఓకు అసవర్ణమైన వచ్చినప్పుడు వా రావాలి. ఎలా సార్? అను అను ఊ వచ్చింది. అసవర్ణమైన వచ్చు ఆ వచ్చింది. మనకేం రావాలి? ఊ వచ్చినప్పుడు వావాలి. ఇది వావత్తు. సో అన్వస్త్రం. నెక్స్ట్ రూకు అసవర్ణమైన అచ్చు వచ్చినప్పుడు రావస్తుంది. పితృ పితృ. అసవర్ణమైన అచ్చు ఏంటి? రావచ్చు. వచ్చేసింది. సో పితృ ప్లస్ ఆజ్ఞ పిత్రాజ్ఞ. సో మనం ఈ వీడియోలో వృద్ధి సంధి మరియు యనాదేశ సంధి గురించి చర్చించాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, like and share to my channel. This is your channel. Thank you and all. Your Sinos.